ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథా మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి నిండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే ఎలాంటి పనులు చేయటం వలన ఎలాంటి దోషాలు వస్తాయి? మామూలుగా మనము ఏదైనా అనుభవిస్తున్నా అది పాపం కానీ పుణ్యం కానీ శుభం కానీ అశుభం కానీ సంపదలు కానీ దరిద్రం కానీ అది మనం పూర్వం చేసినటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఎలాంటి పనులు చేయటం వలన ఎలాంటి దోషాలు వస్తాయి? మనుషుల్ని సమాజంలో చూస్తూ ఉంటే అసలు జన్మ ఎత్తింది మనం చేసినటువంటి పాపకర్మలు అనుభవించడానికేనేమో అనిపిస్తుంది. కష్టము లేనటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనిపించడం, బాధ లేనటువంటి వ్యక్తి ఇక్కడ కనిపించడం, కాకపోతే వాటిలో తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.
ఒకళ్ళకి పుట్టినప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యం, తీవ్రమైనటువంటి అనారోగ్యం. దానికోసం ఎంత డబ్బు పెట్టినా, ఎంత ఖర్చు చేసినా, ఎంతమంది దగ్గరికి తిరిగినా కూడా ఆ రోగం నయం కాకపోవడం తల్లిదండ్రులకి లేదా ఆ వ్యక్తికి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా బాధనే. అలా కాకుండా కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, తినడానికి కష్టం, ఉండడానికి ఇష్టం, సమాజంలో ఏదైనా పని చేయాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే కష్టం, చదువులు చెప్పించాలంటే కష్టం, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు. కొంతమందికి శత్రువులు, ఏమీ చేయకుండా వాళ్ళ మానాన వాళ్ళున్నా కూడా వీళ్ళను చూసి ఓర్వలేక ఏదో ఒకటి వాళ్ళ మీద చేస్తూనే ఉంటారు, మానసికంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. శత్రువుల బాధలు. మరికొంతమందికి మానసికంగా ఏదో ఒక చికాకు, మానసికంగా వైపరీత్యాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మరికొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు, చదువులో ఇబ్బందులు, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది. ఇలా అడుగడుగున రకరకాలుగా ఒక్కో మనిషికి ఒక్కో కోణంలో కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని మనం కొని తెచ్చుకునేవి కావచ్చు, ఈ జన్మలో చేసేటువంటి వాటి వలన వచ్చేవి. కాకపోతే మనం పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న మూట చాలా ఉంటుంది మన తల మీద. అది మనకి కనిపించినటువంటి బరువు. దాని వలనే మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకని మనకి ఆ ఇబ్బందులు ఏమిటి అని తెలిస్తే మనం వాటి నుంచి దూరంగా ఉండొచ్చు కదా. జ్యోతిషాస్త్రంలో మనకి చెప్పేది ఏమిటి? మీరు ఏం చేశారో దాన్ని మీరు అనుభవించాలి. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తప్పనిసరిగా మీరు చేసినటువంటి శుభకర్మ కానీ పాపకర్మ కానీ దాని ఫలితాన్ని మీరు అనుభవించి తీరాలి. అయితే ఏ పాపం చేస్తే ఎలాంటి బాధలు కలుగుతాయి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో నాగరికత వెరితలలు వేసిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో అనేటువంటి అవగాహన లేకుండా వాళ్ళ ఇష్టాన్ని పూరించుకోవడం కోసం, వాళ్ళ అనుకున్నది సాధించటం కోసం ఎదుటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులైనా పెట్టేస్తూ ఉన్నారు. ఓర్వలేనితనంతో కొంతమంది, తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలి అని మరి కొంతమంది. ఇలా ఇబ్బందులు అనేక కోణాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎవరెవరు ఎలాంటి పాపాలు, ఎలాంటి పనులు చేయటం వలన, ఎలాంటి ద్రోహాలు చేయటం వలన వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు, ఎలాంటి దోషాలు అంటుకుంటాయి, దానికి మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటిది ముఖ్యంగా ఆధునికులు తెలుసుకొని తీరాలి. పూర్వకాలం పాపభీతి ఉండేది. ఈ రోజుల్లో పాపభీతి కనిపించటం లేదు. దయ్యాలకి భూతాలకి భయపడుతున్నారు, కానీ ఎవరు పాపానికి భయపడటం లేదు. భయం అంటూ కలిగితే పాపానికి కలగాలి, తప్పు చేసినప్పుడు భయం కలగాలి. అది కనిపించటం లేదు. అయితే ఏ వ్యక్తి అయినా వాతావరణంలో నీటి గురించినటువంటి, నీటిని కలుషితం చేయటం, నీటి విషయంలో ఏదైనా పాపాలు చేసి ఉంటే చెరువులు పూర్తి చేయటం, దాన్ని వాడుకోవటం, చెరువులోకి ఎవరైనా కూడా నదిలోకి కానీ చెరువులోకి కానీ మురికి నీరు కానీ డ్రైనేజ్ వాటర్ కానీ పంపించడం, నీళ్ళని కలుషితం చేస్తే నీటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయిట. ఆ తర్వాత ఎవరికైనా అన్నం పెట్టడంలో లోపం చేశారు, పంక్తి భేదం చేశారు, తమ పిల్లలకి ఒక రకంగా, పక్క వాళ్ళకి ఒక రకంగా, కుటుంబ సభ్యులకి ఒక రకంగా, పరాయి వాళ్ళకి ఒక రకంగా, పని వాళ్ళకి ఒక రకంగా తేడాలతో భోజనాలు పెట్టారనుకోండి, తప్పకుండా అన్నానికి బాధపడతారట. తరువాత అన్నమే వాళ్ళకి దొరకదుట. మనం తింటున్నప్పుడు ఎవరు ఉంటే వాళ్ళకి మనం ఏం తింటున్నామో అదే స్థాయిలో వాళ్ళకి కూడా భోజనం పెట్టాలి. మనం వేడన్నం తిని పక్క వాళ్ళకి పసిపోయిన అన్నం పెట్టకూడదు. పనివాళ్ళు కదా అని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మనం ఒక రకంగా తినటం, వాళ్ళకి మిగిలినవి పాడైనవి ఇవ్వటం చేస్తూ ఉంటారు. అలాంటి వెట్టి పరిస్థితిలో చేయకూడదు. తర్వాత దృష్టి లోపాలు. చాలామందికి దృష్టి దోషాలు కలుగుతూ ఉంటాయి. ఏమిటి అంటే ఎదుటి వాళ్ళ ఉన్నతిని ఓర్వలేకపోవటం, ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉంటే దాన్ని సహించలేకపోవడం, వీళ్ళకెందుకు ఉంది మాకెందుకు లేదు, వీళ్ళకెందుకు ఇంత పైకి వస్తున్నారు, వీళ్ళింత చదువుకున్నారెందుకు, వీళ్ళకింత డబ్బు ఉంది ఎందుకు, వీళ్ళింత అందంగా ఉన్నారెందుకు, వీళ్ళింత హోదాలో ఉన్నారెందుకు, వీళ్ళకి ఇన్ని బంగళాలు ఉన్నాయెందుకు, వాళ్ళకి ఇన్ని తోటలు ఉన్నాయెందుకు, వాళ్ళకింత అధికారం ఉంది, ఏదో ఒక దాన్ని చూసి ఓర్వలేనితనం. కంటితో ఓర్వలేనటువంటి చూపు చూస్తే ఆ తర్వాత పరస్త్రీల పట్ల
చెడు దృష్టి కలిగి ఉంటే, పరపురుషుల పట్ల చెడు దృష్టి కలిగి ఉంటే, కామదృష్టితో చూస్తే, ఓర్వలేక చూసినా, కామంతో చూసినా, తప్పు దృష్టితో చూసినా కంటి వ్యాధులు, అంధత్వం వస్తుందిట. ఇది మనకి శాస్త్రంలో కనిపిస్తుంది. పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు కూడా అంటారు, కళ్ళు పోతాయిరా అలా అనకు, కళ్ళు పోతాయిరా అలా చూడకు, కళ్ళు పోతాయిరా అలా చేయకు. ప్రతిదానికి సామెతలాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఏదో అనేస్తారు, ప్రతిదానికి కళ్ళు పోతాయి, దీని దానికి ఏమిటి సంబంధం అని తేలిగ్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. కానీ మనకి శాస్త్రంలో కూడా కనిపిస్తోంది. నగ్నం పరస్త్రీయం దృష్ట్వా నేత్రశూలి అని మనకి కనిపిస్తోంది. పరస్త్రీలను చూస్తే, తప్పు దృష్టితో చూస్తే తప్పకుండా నేత్ర రోగాలు వస్తాయిట, అంధత్వం వస్తుందిట. అందుకని మనం ఎవరిని కూడా మనకి లేదే అని ఎదుటి వాళ్ళ గురించి చెడు చూపు చూడడం, దృష్టిలోపాలు ఎదుటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనకంటే ఏ విధంగా అయినా ఉన్నత స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళను చూసి మనం ఓర్వలేని దృష్టితో చూస్తే మనకి కళ్ళు పోతాయిట. వాళ్ళకు జరిగే చెడు ఏముండదు, మనకి వచ్చేటువంటిదే. మనకి దృష్టి లోపం వలన, మన దృష్టి వలన వాళ్ళకి చెడు చేస్తున్నాం కాబట్టి, చెడు దృష్టితో మనం చూస్తున్నాం కాబట్టి మన కంటికి వ్యాధులు వస్తాయిట. మనం కాళ్ళతో చెడు ప్రదేశాలకి, అంటే తిరగకూడని చోటికి మనం పెడుతూ ఉన్నామనుకోండి, కాళ్ళు తెగిపోతాయిట. చేతులతో చెడు పనులు చేసాం, ఎదుటి వాళ్ళకి హాని చేసాం, చేతులు లేకుండా అయిపోతాయిట. నోటితో దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాం, చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నాం, మనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉన్నాం. ఎదుటి వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నాం, చెడుగా చెప్తూ ఉన్నాం. కొంతమంది చెడుగా ఉత్తరాలు రాసేస్తూ ఉంటారు, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, లేదా పెళ్లి కాని అమ్మాయి మీద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పెళ్ళిళ్ళు చెడగొట్టడం, అమ్మాయి క్యారెక్టర్ మీద రాయటం, జీవితాన్ని నాశనం చేయటం, లేదా పై అధికారుల వీళ్ళ గురించినటువంటి నేరారోపణ, లేనటువంటి నిందారోపణ చేసి ఉద్యోగాలు పోగొట్టడం, లేదా ఏదైనా కేసుల్లో ఇరికించటం, లేనటువంటి కేసులు వాళ్ళ మీద పెట్టడం. ఏమిటి అంటే పైశాచిక ఆనందం. వాళ్ళు కష్టపడుతుంటే వీడికి మహదానందం. కానీ వాళ్ళకి తెలియదు, ఎదుటి వాళ్ళకి మీరేం చేశారో మీరెవరో తెలియకపోవచ్చు. అవి ఆకాశరామన్న ఉత్తరాలే కావచ్చు. కానీ భగవంతుడు సర్వాంతర్యామి, వాడొకడు చూస్తున్నాడు కదా. అప్పుడేమవుతుంది, మీ కాలం వచ్చినప్పుడు భగవంతుడు ఒక వేటు వేస్తాడు. ఆ చెయ్యి లేకుండా చేయటమో, ఆ నోరు లేకుండా చేయటమో చేసేస్తాడట. మీరు నోటితో తప్పు పని చేశారు, నోరు పడిపోవడము, లేదా వచ్చే జన్మలో మూగతనం రావడం. మన తల్లి గురించి కానీ, మన తండ్రి గురించి కానీ, మన భర్త గురించి కానీ, మన భార్య గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, తన భర్త గురించి కానీ, తన భార్య గురించి కానీ, వారి పిల్లల గురించి కానీ, వారి స్నేహితుల గురించి కానీ, లేరు ఇరుగు పొరుగు గురించి కానీ, ఎవరి గురించి అయినా చెడు మాట్లాడుతుంటే వినకండి. సాధారణంగా మనకి సామెత చెప్తారు కదా, చెడు మాట్లాడకండి, చెడు వినకండి, చెడు చూడకండి అని. అది ఊరికే రాలేదు. చెడు వినటం వలన తర్వాత శాస్త్రాల గురించి, విజ్ఞానం గురించి, భగవంతుడి గురించి, పండితుల గురించి ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఖండించకుండా వింటే వాళ్ళకి చెవుడు వచ్చేస్తుందిట. ఈ జన్మలో చెవులు పని చేయకుండా పోవటం, మరు జన్మలో అసలు చెవులు పని చేయకుండా చెవిటితనం రావటం లాంటివి ఉంటాయిట. ఇంకొకటి, దుష్ప్రచారాలు చేసి ఎదుటివాడి చెవిలో ఏదో ఒకటి మనం ప్రచారం చేస్తుంటాం, ఎదుటివాడికి ఏదో ఒకటి మనం చెడు చెప్తూ ఉంటాం. మూడో వ్యక్తి గురించి, మనం ఎవరికో గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటాం. అలా చేయటం వలన చెవిలో ఇన్ఫెక్షన్స్ రావటం, చెవిలో క్యాన్సర్ రావటం, చెవిలో కురుపులు ఏర్పడడం, చెవిలో చీము కారటం, ఇలాంటివి వస్తూ ఉంటాయట. అంటే మనం ఈ జన్మలో చేయకపోవచ్చు, పూర్వజన్మది కూడా మనకి ఉంటుంది. అందుకని అసలు ఒక వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ఉండాలి. నీ మానాన నీ పని నువ్వు చేసుకో, నీ బ్రతుకు తెరువు నువ్వు చూసుకో, నీ పనేదో నువ్వు చేసుకుపో, భగవంతుని తలుచుకో. పరాయి వాళ్ళ గురించి చెడు నీకెందుకు? అప్పుడు ఎవరి గురించి నువ్వు చెడు మాట్లాడలేదు, నీ పని నువ్వు చేసుకుపోయావు, ఎవరి గురించి నువ్వు పట్టించుకోలేదు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటావు, ఆ మనిషి ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఎవరి గురించి చెడు ఆలోచన చేయరు, ఎవరి విషయాల్లో తలదూర్చరు, తన మానాన తను బ్రతుకుతాడు. అలాంటి వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది,
భగవద్రక్షణ ఉంటుంది. తాత్కాలికంగా ఎవరైనా ఏదైనా అన్నా అప్పటికప్పుడు చిన్న చికాకు కలిగినా అది అట్టే కాలం నిలవదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలాంటి చెడు లేదు కాబట్టి. ఏ వ్యక్తి కూడా చెడు పనులు అంటూ చేయకుండా తనని తను సంస్కరించుకుని క్రమశిక్షణలో బతికారనుకోండి, ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలకి కూడా మనశ్శాంతిగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీతం వింటూ మధ్యలో ఆపేసి పెడితే దోషమా? దోషమని మనకి శాస్త్రం చెప్తోంది. శాస్త్రీయ సంగీతం వింటున్నప్పుడు, భక్తి సంగీతం వింటున్నప్పుడు, భజనలు వింటున్నప్పుడు, భగవంతుడి గురించినటువంటి ప్రవచనాలు వస్తూ ఉన్నప్పుడు, భగవంతుడి గురించిన విషయాలు వింటూ ఉన్నప్పుడు, ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదుట. అలా వెళ్ళటం వల్ల దోషాలు ఏర్పడతాయిట. గుడిలో పూజ జరుగుతున్నప్పుడు ఆగమంటారు. హారతిచ్చే వరకు, తీర్థప్రసాదం తీసుకునే వరకు వేచి ఉండాలి. తొందరగా కొంతమంది ఏమిటంటే ఆటోనో లేదా ట్యాక్సీనో వెయిటింగ్లో పెట్టుకుని గుళ్ళోకి పెడతారు. అక్కడ మీటర్ ఎక్కడ తిరిగిపోతుందో అని చెప్పేసి భయం, గబగబా తిరిగి వచ్చేస్తారు. కానీ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్రపుష్పం పెడుతున్నప్పుడు అక్కడ ఆగాలి. ఆగి పూర్తయిన తర్వాత, దైవ దర్శనం అయిన తర్వాత తీర్థం తీసుకుని నమస్కారం చేసుకుని బయటికి రావాలి. ఒకవేళ అలాంటి అవకాశము లేనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఏ హాస్పిటల్కి వెడుతూనో, ఏ ప్రయాణానికి వెడుతూనో ఒక్కసారి దైవ దర్శనం కావాలనుకుని వచ్చారనుకోండి, అప్పుడు భగవంతుణ్ణి శరణు వేడుకుని నమస్కరించి బయలుదేరండి. అలా దేవాలయాలకి వెళ్ళినప్పుడు దైవ దర్శనం పూర్తి కాకుండా, తీర్థప్రసాదం స్వీకరించకుండా మధ్యలో అక్కడ మంత్రపుష్పం కానీ అర్చన కానీ జరుగుతుంటే మధ్యలో వచ్చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రవచనానికి వెళ్ళారు, ఆ ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మధ్యలో లేచి రాకూడదు. ఒకవేళ రావాల్సి వస్తే భగవంతుడిని శరణు వేడుకొని క్షమించమని అడిగి అప్పుడు రావాలి. ఆ తర్వాత ఆ విషయాన్ని తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ ప్రవచనం చూడడానికి మీకు భగవంతుడు అనుమతి ఇచ్చాడో ఆ ప్రవచనాన్ని మీరు పూర్తిగా వినలేకపోయినప్పుడు ఆ తర్వాతైనా దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ దోషం పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఎప్పుడు కూడా సంగీతం మధ్యలో బయటికి రాకూడదుట. విద్వత్తు కలిగిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మధ్యలో బయటికి రాకూడదు, దాన్ని ఆపేయకూడదు. ఆ తర్వాత మనకి ఏదైనా మంత్రజపం ఎవరైనా చేస్తూ ఉన్నారు, ఎవరైనా అర్చన చేస్తూ ఉన్నారంటే వాళ్ళని విమర్శించటం, పండితుల్ని విమర్శించటం, ఋషులని విమర్శించటం, దేవుళ్ళని విమర్శించటం, మతాలని విమర్శించటం, ఎవరి మతం వాళ్ళకి గొప్పది. అందరూ మనుషులే, భగవంతుడు ఒకటే. ఎవరు నడిచే మతంలో వాళ్ళు నడవచ్చు, దోషమేమీ లేదు. కానీ ఒకళ్ళు నిందాపూర్వకంగా మాట్లాడుకోవడం అది శాస్త్రీయం కాదు. అందుకని అలా ఎవరు చేయకూడదు. ఆ తర్వాత పెద్దలని నిందించడం, ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే భార్య గురించి తల్లిదండ్రి ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. అవన్నీ నమ్మి భార్యని హింసించి అనుమానించి హింస పెడుతుంటారు కొంతమంది. ఆ అమ్మాయి కన్నీళ్ల పర్యంతం అవుతుంది. కొత్తగా వెళ్ళింది, వినకూడని మాటలన్నీ వింటోంది. ఇవి విడాకుల దాకా వచ్చేస్తూ ఉన్నాయి, కాపురాలు తెగిపోతున్నాయి. అందుకని అలాంటి పనులు చేయకూడదు. ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి కొంతమంది అమ్మాయిలు అత్తగారి గురించి మామగారి గురించి ఇంటికి రాగానే భర్తకి ఎక్కడికి ఇవ్వాలో అక్కడ ఇస్తూ ఉంటారు. కొంతమంది పురుషులేమో భార్య చెప్పింది వేదంగా నమ్ముతుంటారు. కొంతమంది పురుషులు తల్లిదండ్రులు చెప్పింది నమ్ముతూ ఉంటారు. భార్య చెప్పగానే ఇంక వాళ్ళకి అన్నం పెట్టనటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నీళ్ళు ఇవ్వనటువంటి వాళ్ళు, అన్నం పెట్టనటువంటి వాళ్ళు, ఆస్తులు అమ్ముకుని వాళ్ళని రోడ్డు మీద పెట్టేటువంటి వాళ్ళు, హీనాతిహీనంగా అన్నీ లాక్కుని హీనంగా చూసేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. భార్య మాటలు విని తల్లిదండ్రులను హింసిస్తే ఎలాంటి పాపం వస్తుందో తెలుసా? అదేవిధంగా తల్లిదండ్రుల మాటలు, అక్క చెల్లెళ్ళ మాటలు విని భార్యని హింసిస్తే ఎలాంటి పాపం వస్తుందో తెలుసా? ఋషులను, దేవతల్ని నిందిస్తూ ఉంటే ఖండించకుండా వింటే ఎలాంటి దోషం వస్తుందో తెలుసా? గ్రంథాలని గురించి, ప్రవచనాల గురించి ఎవరైనా చెడుగా విమర్శ చేస్తూ ఉంటే, ఖండించకుండా విమర్శిస్తూ ఉంటే ఎలాంటి దోషం వస్తుందో తెలుసా? సంగీతం, భక్తి సంగీతం నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని వినకుండా మధ్యలో వచ్చేసిన, మనకి ఏదైనా వినపడుతూ ఉంటే క్యాసెట్లో కానీ టీవీలో కానీ దాన్ని మధ్యలో తిప్పేస్తూ ఉంటే ఎలాంటి దోషం వస్తుందో తెలుసా?
ఆ తర్వాత చెవుడొస్తుందిట. వినే అదృష్టాన్ని వాళ్ళ చెవులు కోల్పోతాయిట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? మనం క్రమశిక్షణగా ఉండడం మాత్రమే కాదు, ఎవరికి ఏ ధర్మము ఏ న్యాయము చెయ్యాలో అది చెయ్యకుండా మనము ఎవరు బలవంతులో వాళ్ళ చెప్పిన మాట విని బలహీనల మీద మనం దాడి చేయడం మొదలెట్టామనుకోండి, వాళ్ళని హింసించడం మొదలుపెట్టామనుకోండి, చెప్పుడు మాటలు విని ఎవరు అయితే ఇంకొకరిని హింస పెడతారో వాళ్ళకి చెముడు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. చెవుడు బాధలు వచ్చేస్తాయిట. అందుకని ఎప్పుడు కూడా ఒకటి, చెప్పుడు మాటలు విని ఇంకొకరిని హింసించకూడదు. గురువులని, తర్వాత మనకి ఉండేటువంటి పెద్దవాళ్ళని, మన తాత, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మన పెద్దవాళ్ళు, మన తల్లి, మన తండ్రి, మన గురువులు, మన దైవము, ప్రవచనాలు చెప్పేటువంటి పండితులు, ఋషులు, వేదాలు, శాస్త్రాలు, వీటిని ఎవరైనా విమర్శ చేస్తూ ఉంటే ఖండించకుండా విన్నా కూడా తప్పకుండా వాడికి చెవుడొస్తుందిట. అంటే మన విద్యుక్త ధర్మం ఏమిటి? ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తికి, భూమి మీద జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి కనపడుతోంది. అందుకని తస్మాత్ జాగ్రత్త. నేను తప్పు చేయటం లేదు, నాకేం పర్వాలేదు, నేను భయంతో పాపం చేశానని దేవుణ్ణి కొలవక్కర్లేదు అనే మాటలు మాట్లాడుతూ, తప్పు చేయకపోవచ్చు, నేరాలు చేయకపోవచ్చు, కానీ విద్యుక్త ధర్మాన్ని పాటించకపోయినా దోషాలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఈవేల్టి మంత్రం విష్ణుమూర్తిని తలుచుకుని ఓం మేధావినే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. అప్పుడు మీకు మేధస్సు పెరుగుతుంది, తర్వాత విజ్ఞానం వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ప్రేరణ ఆ విష్ణుమూర్తి మీకు చేస్తాడు. మేధావినే నమః ఈ నామం ఎందుకు చదువుకోవాలి అంటే, అందరికంటే మేధావి అయినటువంటి వాడు నారాయణమూర్తి. అసలు ఈ నామం ఎందుకు వచ్చింది అంటే, భారత యుద్ధం జరుగుతోందిట. భారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి రథసారథి అయి ఎవరి మీద ఎప్పుడు ఏ విధంగా బాణం ప్రయోగించాలి, ఎప్పుడు ఎటువైపు వెళ్ళాలి అని ఆయనకి చెప్తూనే ఆ విజయుడు అంటే కృష్ణుడు అర్జునుడిని ముందుకు తీసుకువెళ్ళేట. అలా ఆయన మేధస్సుతో ఇతనికి ప్రేరణ చేసి, అర్జునుడికి ప్రేరణ చేసి విజయాన్ని లభింపచేశాడు. ప్రతి వ్యక్తి అన్నిసార్లు కావాలని తప్పులు చేయకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనకి విషయ పరిజ్ఞానం లేకుండా, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియక కూడా మనం దోషాలు చేసేస్తూ ఉంటాం. అందుకని ఎల్లవేళలా ఆ విష్ణు స్మరణ చేస్తూ ఉంటే, మేధావినే నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉంటే మనకి విజ్ఞతను పెంచి ఎప్పుడు ఏ విషయాన్ని ఏ విధంగా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనేటువంటి మేధస్సును ఆయన మనకి ప్రసాదిస్తాడు, మనకి అలాంటి ప్రేరణ కలిగిస్తాడు. భారత యుద్ధంలో అర్జునుడికి విజయాన్ని ఏ విధంగా ఇప్పించాడో, అదేవిధంగా మన జీవిత సమరంలో కూడా మన జీవిత రథానికి సారథి అయి ఆయన అలాంటి విజయాన్నే మనకి చేకూరుస్తాడు. ఇప్పుడు శుభమస్తు కార్యక్రమంలో చెవుడు రావడానికి కారణాలు ఏమిటి, వాటికి పరిహారాలు ఏమిటో చెప్పుకుందాం.